2 రోజుల నుంచి వరద ప్రాంతాల దగ్గర నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే రెవెన్యూ, పోలీస్, ఫైర్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, కేవలం రిలీఫ్ కాన్సన్ట్రేషన్. ఏదైనా ప్రాణాంతక పరిస్థితులు వస్తే వాళ్ళని కాపాడాలన్నటువంటి ఆలోచన ఉంది, కానీ మిగతా యాక్టివిటీ దగ్గర మిస్ అవుతున్నారు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆహారం పంపిణీ అన్నటువంటిది దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. అది కూడా నడుచుకుంటూ వస్తేనే. నీళ్లు అక్కడ ప్రాబ్లం అవుతున్నాయి. ముందు అవి ఏర్పాటు చేయాలి. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక బోట్లు ఇస్తే అక్కడ కావాలంటే డ్రోన్ ఆపరేటర్లను కేకేయండి. వాళ్ళందరి ద్వారా ఆహారాన్ని సంబంధించి ఈ స్పీడ్ బోట్లు ఒక 20 పెట్టండి అక్కడ. ఆ స్పీడ్ బోట్లలో ఇక్కడ ఏమవుతున్నదంటే, నేను అక్కడ రెవెన్యూ అధికారులను అడిగా, ఎందుకనండి కొన్ని వీళ్ళనన్నా స్వచ్ఛంద సంస్థల వాళ్ళనన్నా ఆ లోపల పంపించచ్చు కదా అంటే, ఈ పడవలు నాటు పడవలు అయితే కొట్టుకుపోతాయండి అయ్యి అన్నారు. ఎస్, నిజమే, నాటు పడవల సంగతి నాకు తెలుసు. బట్ గవర్నమెంట్ స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి అక్కడ పెడితే వాటిట్లో ఈ గనక పెట్టి పంపిస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ నీళ్లు గిలగిల్లాడిపోతున్నారు. చుట్టూ నీళ్లు ఉన్న తాగడానికి నీళ్లు లేని బ్రతుకంటే ఏంటో తెలుసు వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది అల్లాడిపోతున్నారు. పిల్లలకైతే పాలు, చిన్న పిల్లలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు ముందు అవసరమైతే డ్రోన్ల ద్వారా అక్కడ ఆ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆలోచించండి.